గత 15 ఏళ్లుగా హీరోయిన్గా రాణిస్తోంది మలయాళీ బ్యూటీ మహిమా నంబియార్. మాతృభాషలోనే కాకుండా తమిళంలో కూడా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా బాలీవుడ్లో కూడా వచ్చేస్తోంది. శ్రీవిష్ణుతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. కోన వెంకట్ సమర్పణలో దర్శకుడు జానకిరామ్ మారెళ్లా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈమె చంద్రముఖి 2, విజయ్ ఆంటోనీ, రక్తం మూవీలో నటించారు. సుమారు 50కి పైగా మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన నంబియార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలు కూడా చేయడానికి ఎంత మాత్రం తగ్గరనే పేరుంది. దీంతో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ఈమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి. అదే ఇప్పుడు ఈమెకు కోపాన్ని తెప్పించింది. దీంతో మహిమా నంబియార్ యూట్యూబ్ ఛానల్స్ కు సీరియస్ వార్నింగ్ జారీ చేశారు. ఇటీవల కాలంలో తన గురించి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారన్నారు. అలాంటి వదంతులను ఇప్పటివరకు సహిస్తూ వచ్చానని, ఇకపై సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఇంతకాలం తన గురించి జరుగుతున్న వదంతులను శాంతంగా సహిస్తూ వచ్చానని, ఇకపై అలా ఉండదని హెచ్చరించారు. తాను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదని, అదేవిధంగా తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు. ఒకవేళ ఎవరైనా హద్దులు దాటి తనపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని, ఇదే తన చివరి హెచ్చరిక అంటూ నటి మహిమా నంబియార్ పేర్కొన్నారు. ఇంతకీ 3 పదుల అమ్మడు అంతగా హట్ అయిన ప్రచారం ఏంటో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.